బిజినెస్ మ్యాథమెటిక్స్ లో మొత్తం 8 టాపిక్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ చెప్పే ఉంటాను, ఇవి రాసుకునే ఉంటారు కూడా. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా చాప్టర్ వైజ్ వెళ్ళిపోదామండి. ఏమా ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కదమ్మా, బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి అనేది. ఏమా సరే, ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చి చాప్టర్ 1 మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. చాప్టర్ 1 రేషియో అండ్ ప్రపోర్షన్ ఇండిసెస్ అండ్ లాగరిథమ్స్. రేషియో ప్రపోర్షన్ ఇండిసెస్ అండ్ లాగరిథమ్స్. ఏమండి, ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే రేషియో గురించి చెప్పుకుంటాం. రేషియో గురించి చెప్పుకుని అసలు రేషియో ఎక్కడ ఉపయోగిస్తున్నారు జనరల్ గాను, అలాగే రేషియోకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, నోట్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనం ఎగ్జాంపుల్ సమ్స్, ఎక్సైజ్ సమ్స్ చెప్పుకుంటే రేషియోకి సంబంధించి మనం కంప్లీట్ చేసినట్టు మాట. ఏమా చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ కుమార్, ఇప్పుడే వచ్చింది సార్, జస్ట్ ఇప్పుడే వచ్చింది. అదే ఇప్పుడు వచ్చాము. అదే విషయం ఏంటంటే రేషియో అనేది ఎక్కడైనా ఉపయోగించావు నువ్వు డైలీ లైఫ్ లో? రేషియో అంటే మ్యాథ్స్ లో. ఏమా ఎస్ సార్, ఎక్కడ ఉపయోగిస్తాం? ఎస్ సార్, ఎక్కడ? మ్యాథ్స్ లో యూస్ చేస్తాం. మ్యాథ్స్ లో యూజ్ చేయడం అని కదా, డైలీ లైఫ్ లో నేను చెప్తున్నాను. అసలు ముందు రేషియో అంటే ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే కంపారిజన్. ఏమండి, ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ వస్తువైనా సరే, ఏ విషయాన్ని సరే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. లేదా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే చదువు గురించి మనల్ని మన ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తారు. అవునా కదా? అలాగే మనం ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లనే కాదు మగవాళ్ళు కూడా ఏంటంటే బట్టలు అవి కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పక్క ఫ్రెండ్స్ తో కంపేర్ చేస్తారు. వాళ్ళ బట్టలు ఎంత ఖరీదు ఉన్నాయి, మన బట్టలు ఎలా ఖరీదు ఉన్నాయి, అలాగే వాళ్ళ మోడల్స్ ఏమున్నాయి, వీళ్ళ మోడల్స్ ఏమున్నాయి. ఈ కంపారిజన్ అనేది జరుగుతూ ఉంటుందండి. డైలీ లైఫ్ లో ప్రతిదీ కూడా కంపారిజన్ ఉంటుందండి. ప్రతి దాని దగ్గర కూడా, ప్రతి విషయం దగ్గర కూడా కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ లేకపోతే అంటే అన్ని చోట్ల అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు పక్కన పెడితే, కంపారిజన్ అనేది ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, అంటే చేయకూడదు కంపారిజన్, కానీ కంపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుకు వెళ్ళడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లాస్ లో బాగా చదివే పిల్లల్ని కంపేర్ చేసుకుంటే యావరేజ్ గా చదివే పిల్లలు ఏంటంటే ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా అంటే వాళ్ళకన్నా బాగా చదవాలి అన్న స్పోర్టివ్నెస్ ఏర్పడాలి. అందువల్ల కంపారిజన్ అనేది కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల నష్టం. దానివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎక్కువ డబ్బులు పెట్టి డ్రెస్ తీసుకున్నాడు, మనకి అదే అమౌంట్ పెట్టి డ్రెస్ తీసుకోవాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి టైంలో మనం కంపేర్ చేసుకోకూడదు. మంచి విషయాలు కంపేర్ చేసుకోవాలి, చెడ్డ విషయాలు కంపేర్ చేసుకోకూడదు. ఏమండి, మన డెవలప్మెంట్కి ఉపయోగపడే విషయాలు మనం కంపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ రేషియో అనేది ఏంటంటే నథింగ్ బట్ కంపారిజన్ అని చెప్తున్నాను. అయితే కంపారిజన్ అనేది వేటి మధ్య అంటే సిమిలర్ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్. అది కూడా కంపారిజన్ ఎలా జరుగుతుంది అంటే డివిజన్ అనే ఆపరేషన్ ఉపయోగించి జరిగితే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం ఆ కంపారిజన్ ని రేషియో అంటాం. ఏమండి, అంటే సింపుల్ గా డెఫినేషన్ ఎలా చెప్తామంటే కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ లేదా కంపారిజన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్. అంటే ఒకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఏజ్ కంపేర్ చేస్తున్నారు అనుకోండి, మరో పర్సన్ యొక్క ఏజ్ కూడా కంపేర్ చేయాలి. అలాగే ఒక పర్సన్ యొక్క శాలరీ కంపేర్ చేస్తున్నారు అనుకోండి, మరొక పర్సన్ తో పోల్చినప్పుడు మరొక పర్సన్ యొక్క శాలరీయే కంపేర్ చేయాలి. అంతే తప్ప ఒక పర్సన్ యొక్క ఏజ్, ఒక పర్సన్ యొక్క శాలరీ అలా కంపేర్ చేయకూడదు. దీస్ ఆర్ టూ డిఫరెంట్ క్వాంటిటీస్. సో there is no comparison between the type of two quantities. So ఏం చెప్పొచ్చు డెఫినేషన్ రేషియో అంటేను కంపారిజన్ ఆఫ్ సేమ్ magnitude of same quantity, same two or more quantities of the same kind by division. అమ్మా ఏమా yes sir. సింపుల్ గా చెప్పాలంటే రేషియో అంటే ఏంటి? కంపారిజన్. వేటి మధ్య? టూ సిమిలర్ క్వాంటిటీస్ మధ్య ఆఫ్ సేమ్ కైండ్. ఎలా మనం కంపేర్ చేస్తాం? డివిజన్ తో కంపేర్ చేస్తాం. కాబట్టి రేషియో
అమ్మ నేను నోట్తో డిక్టేట్ చేసేస్తాను, చెప్తే రాసుకోగలరా? ఎస్ సార్. సైడ్ రైటింగ్ రేషియో Yes. తీసుకోండి. రేషియో. The comparison of two or more quantities. The comparison of 1 minute. The comparison of magnitudes of two or more quantities of the same kind by division is called a ratio. ఏమండి? లేకపోతే పని చేద్దామంటే నేను రాసేనా డెఫినేషన్, అది ఈజీ ఏమో కదా, మీరు చూసి రాసుకోవడం. ఇలా డిక్టేట్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది అంతే, ఏం లేదు. చూడండి, ద కంపారిజన్ ఆఫ్ magnitudes of, మీరు రాసుకోవచ్చు, magnitudes of two or more quantities of the same kind by division is called a ratio. ఏమా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 క్వాంటిటీస్ తీసుకుంటాను, ఏ కామా బి అనేవి 2 క్వాంటిటీస్ అని తీసుకుంటాను. వాటి యొక్క రేషియోని ఎలా డినోట్ చేస్తామంటే A:B తో డినోట్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తామంటే A/B తో డిఫైన్ చేస్తాం. అర్థమవుతుందండి? చూడండి, లెట్ A, B బిది 2 quantities of the same kind. 2 quantities of the same kind. The ratio of A and B is denoted by A:B and it is defined as A/B. That is I.E. That is A:B means A/B. Okay, అమ్మా అర్థమైందా? ఏమా? నెక్స్ట్ తర్వాత హియర్ ఇక్కడ A:B ఉంది కదండి. ఈ రేషియోలోని ఏని బిని ఏమంటాం అంటే టర్మ్స్ ఆఫ్ ది రేషియో అంటాం. అర్థమవుతుందండి? అలాగే ఏని ఏమంటాం అంటే ఫస్ట్ టర్మ్ అంటాం లేదా యాంటిసిడెంట్ అంటాం. అలాగే బిని ఏమంటాం అంటే సెకండ్ టర్మ్ అంటాం లేదా కాన్సిక్వెంట్ అంటాం. అర్థమవుతుందండి? హియర్ A is called first term or antecedent. And B is called second term or consequent. Antecedent, consequent. A is called first term or antecedent and B is called second term or consequent. Next, for example 5:3 ఈక్వల్స్ ఎలా రాయొచ్చండి? మనం 5/3 అని రాయొచ్చు. ఇక్కడ 5 ఏమంటామండి? ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అంటామండి. ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అంటాం. అలాగే 3 ఏమంటామంటే సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అంటాం.
ఏమా ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. అంటే రేషియోని మనం ఎలా మార్చొచ్చు, అలాగే మనం ఏ విధంగా రాయొచ్చు రేషియోని అనే చెప్పడానికి కోసం కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. ఆ నోట్ పాయింట్స్ చెప్తాను చూడండి. కిందకి పెట్టండి సార్. అమ్మా ఒక విషయం, నేను కంటిన్యూగా రాసిన తర్వాత అప్పుడు మీకు ఒకసారి టైం ఇస్తాను రాయడానికి, ఓకేనా? అది బెస్ట్ కదా, మీకు రాయకపోతే బండి అంటే. నెక్స్ట్ నోట్ పాయింట్స్ అనేది ఇప్పుడు ఈ నోట్ పాయింట్స్ లో ఫస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక రేషియో తీసుకున్నప్పుడు అందులోని బోత్ టర్మ్స్ ని కూడా సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసిన, సేమ్ నెంబర్ తో డివైడ్ చేసిన రేషియో మారదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి తీసుకుందాం, 2:3 ఏదో తీసుకుందాం. ఇది నోట్ లో రాయకండి, మామూలు జనరల్ గా చెప్తున్నాను. 2:3 తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2/3 కింద రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 2/3ని మనం 3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమని వస్తుంది? 6/9 అని వస్తుంది. ఇప్పుడు 2/3 అన్న 6/9 అన్న ఈ ఒకటేగా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం 16:24 తీసుకున్నాం. 16:24 తీసుకుంటే 16/24 అవుతుంది. దీని మొత్తాన్ని మనం దేంతో డివైడ్ చేయొచ్చు? 8 తో డివైడ్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని మనం 16/8/24/8 చేసాం అనుకోండి. అప్పుడు 8 3s 8 2s అంటే 2/3 వచ్చింది. ఇప్పుడు చూడండి, 16/24 అన్న 2/3 అన్న ఒకటే. ఇక్కడ చూడండి, సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసాం. అలాగే ఇక్కడ ఏం చేసాం? సేమ్ నెంబర్ తో డివైడ్ చేసాం రేషియోని. అర్థమవుతుందండి మీకు? ఇలా అయినా చెప్పొచ్చు, లేదా మనం ఇలా కూడా చెప్పొచ్చు. 2 × 3 3 × 3 6:9. అలాగే డివైడెడ్ బై 4 8 డివైడెడ్ బై 8 దట్ ఈక్వల్స్ 2/3. అంటే ఒక రేషియోలోని బోత్ టర్మ్స్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం కానీ, బోత్ టర్మ్స్ ని ఏదో ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేసి సెకండ్ టర్మ్ చేయనంటే అలా కుదరదు, వాల్యూ మారిపోతుంది. బోత్ టర్మ్స్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం కానీ, సేమ్ నెంబర్ తో డివైడ్ చేయడం కానీ చేస్తే దాని యొక్క వాల్యూ మారదు. ఏమా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నోట్ పాయింట్ కింద రాస్తాం, లేదా ఒక పని చేద్దాం, నోట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అలా అయినా చేయొచ్చు. ఎందుకు రాసేద్దాం అండి, కూడా రాసేస్తే మీకు అర్థం. ఫస్ట్ పాయింట్, నోట్ పాయింట్. బోత్ టర్మ్స్ ఆఫ్ ఎ రేషియో, both terms of a ratio can be multiplied or divided by the same non-zero number. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్న పోయిందా ఉంది. 2/3 2:3 ఈక్వల్స్ 2/3 ఈక్వల్స్ 2/3 × 3/3 చేస్తే 6/9 దట్ ఈక్వల్స్ 6:9. ఇన్ ద సేమ్ వే డివిజన్ లో తీసుకుంటే 16:24 దట్ ఈక్వల్స్, ఇక్కడ మనం డివైడ్ చేసుకోవచ్చు కావాలంటే, డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 దట్ ఈక్వల్స్ 16/8 16/8 ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ పోతే 2/3 2:3 అలా కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ లేదంటే ఇక్కడే డివైడ్ చేసుకోవచ్చు కూడా, 8 2s 8 3s అన్నట్టు ఎలా పర్వాలేదు. థర్డ్ అది సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ నోట్ పాయింట్ ఏంటంటే, రేషియో ఎప్పుడు కూడా లోయెస్ట్ టర్మ్స్ లో ఉండాలి లేదా సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలమ్మా. ఏమా? రేషియోని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే లోయెస్ట్ టర్మ్ లేదా సింప్లెస్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ రేషియో ఇచ్చాడు, ఈ రేషియోని మనం అలా వదిలేలే, ఇంకా మనం ఏం చేసాం? సింప్లిఫై చేసాం. అంటే ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూస్తే 8 టేబుల్ క్యాన్సిల్ అయింది కాబట్టి 2 8 2s 8 3s. దీన్ని ఇంతకన్నా సింప్లిఫై చేయగలమా మనం? 2:3 కన్నా ఇంకా సింప్లిఫై చేయగలమా? చేయలేము. కాబట్టి దీన్ని ఏమంటామంటే లోయెస్ట్ టర్మ్స్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్ అంటామాట. అర్థమవుతుందమ్మా? రేషియోని ఎప్పుడు కూడా లోయెస్ట్ టర్మ్స్ లో కానీ లేదా సింప్లెస్ట్ ఫామ్ లో కానీ రాయాలి. అంటే మళ్ళీ వేరే టేబుల్ కానీ క్యాన్సిల్ చేసేలా ఉండకూడదు. ఇదే ఇంకా లాస్ట్, ఇంకా అంతకన్నా మనం దాన్ని సింప్లిఫై చేయాలి. దాన్ని లోయెస్ట్ టర్మ్స్ ఆర్ సింప్లెస్ట్ ఫామ్ అంటామాట. ఏమండి? కాబట్టి రేషియో ఈజ్ ఎక్స్ప్రెస్డ్ lowest terms
or simplest form. Or simplest form. దీనికి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 125:250 తీసుకున్నాను నేను. దట్ ఈక్వల్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 125/250 అని రాయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా 125 టైప్ లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, 1 టైమ్ 2 టైమ్ అంటే 1/2. దట్ ఈక్వల్ టు 1:2. దీన్ని ఎంతకన్నా మనం సింప్లిఫై చేయలేం. అర్థమవుతుందండి? దీన్ని మనం సింప్లెస్ట్ ఫార్మ్ ఆర్ లోయెస్ట్ టర్మ్స్ అంటాం. ఏమండి? థర్డ్ పాయింట్ ఏంటంటే జనరల్గా ఇది చెప్పుకోకర్లేదు, కానీ నేను చెప్పను, మామూలుగా చెప్తాను. 2:3 అంటే ఎంత? 2/3. మరి 3:2 అంటే ఎంత అండి? 3/2 అవుతుంది. అంటే ఇక్కడ రేషియోలో మనకి ఏంటి ఇంపార్టెంట్? ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఆర్డర్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ఏ రేషియో ఇస్ ఇంపార్టెంట్. ఏమండి? రేషియోలో టర్మ్స్ ఆఫ్ ఆర్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. 2:3 అన్నా 3:2 అన్నా ఒకటి కాదు. అర్థమవుతుందా? అది కూడా చూసుకోండి, లేదంటే అది కూడా పాయింట్ కాదు. Terms of the ratio is important. Example, 2:3 equals 3:1. ఏమండి? అమ్మా అంజని, మైక్ ఆఫ్ చేయాలి, స్పీకర్ ఆఫ్ చేయాలి. వెనక సౌండ్ వస్తున్నాయి చూసారు. 4th పాయింట్ అమ్మా, ఎప్పుడు కూడా వేటి మధ్య ఉంటుందని చెప్పాం, సేమ్ క్వాంటిటీస్ మధ్య ఉంటుందని చెప్పాం. కాబట్టి అదొక పాయింట్ కింద రాదు. రేషియో exists only between ratio exists only between quantities of the same kind. అంటే సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ మధ్య మాత్రమే రేషియో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, there is no ratio between age of one student and weight of another student. ఏమండి? ఒక స్టూడెంట్ యొక్క ఏజ్ కి మరొక స్టూడెంట్ యొక్క వెయిట్ కి రేషియో ఉంటుందా? ఉండదు సార్. ఎందుకంటే దీస్ ఆర్ డిఫరెంట్ క్వాంటిటీస్, కాబట్టి అలా ఉండదు. నెక్స్ట్ రెండోది, there is no ratio between salary of a teacher and strength of the students. Strength of the student of a class. టీచర్ యొక్క శాలరీకి క్లాస్లోని స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్కి మధ్య రేషియో ఉండదండి. ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్ క్వాంటిటీస్ కాబట్టి, సేమ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ కాదు కాబట్టి. ఏమా? నెక్స్ట్ తర్వాత, ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎలా అయ్యాయో అలాగే సేమ్ యూనిట్స్ లో కూడా ఉండాలి. అర్థమవుతుందండి? క్వాంటిటీస్ ఎప్పుడు కూడా కంపేర్ చేయాలంటే ఎప్పుడు కూడా అవి సేమ్ యూనిట్స్ లో కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 hour = 30 minutes అని ఇచ్చాడు అనుకోండి, అది ఎలాగా మనం డివైడ్ చేయగలం? 1 hour = 30 minutes అంటే మనం డివైడ్ చేయలేం కదా. అయితే ఈ 30 minutes ని అవర్లో అయినా మార్చుకోవాలి, లేదా ఆ 1 hour ని మినిట్స్ లో అయినా మార్చుకోవాలి. అంటే ఇక్కడ కంపారిజన్ జరిగేటప్పుడు కూడా అవి ఎటువంటి ఫామ్ లో ఉండాలి అంటే సేమ్ యూనిట్స్ లో కూడా ఉండాలి. అర్థమవుతుందండి? రేషియో ఎగ్జిస్ట్ అవ్వాలంటే సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయి ఉండాలి, అలాగే సేమ్ యూనిట్స్ కూడా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కంపారిజన్ చేయగలం.
లేదా డివైడ్ చేయగలం అక్కడ. అర్థమవుతుందమ్మా? కాబట్టి తర్వాత పాయింట్ ఏమవుతుందంటే quantities to be compared by division. సార్ స్పీడ్ By- అయిపోతుంది సార్, అమ్మా, రైటింగ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. quantities to be compared by division must be in the same units. Must be in the same units. అంటే క్వాంటిటీస్ ని కంపేర్ చేయాలంటే డివిజన్ తో అవి ఖచ్చితంగా సేమ్ యూనిట్స్ లో ఉండాలి. ఏమండి? ఎగ్జాంపుల్ రేషియో బిట్వీన్ 2 hours and 45 minutes ఈక్వల్స్. ఇప్పుడు ఇది అవర్స్ లో ఉంది, ఇదేమో మినిట్స్ లో ఉందండి. అయితే కంపేర్ చేసేటప్పుడు రేషియో తీసుకున్నప్పుడు 2 hours to 45 minutes అని రాయడం. కానీ ఇక్కడ డివిజన్ తో కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అవర్స్ ని మినిట్స్ లోనే మార్చుకోవాలి, లేదా మినిట్స్ ని అవర్స్ లోనే మార్చుకోవాలి. జనరల్ గా అవర్స్ ని మినిట్స్ లో మార్చుకోవడం ఈజీ ప్రాసెస్ అండి. ఈ మినిట్స్ ని అవర్స్ లో మార్చుకోవడం అంటే ఫ్రాక్షన్ వస్తుంది. మళ్ళీ ఆ ఫ్రాక్షన్ మళ్ళీ మనం రేషియోలో మార్చుకోవాలంటే సమ్ వాల్యూతో మల్టిప్లై చేసుకోవాలి. అంతకన్నా మనం అవర్స్ ని మినిట్స్ లో మారుతాం. ఎన్ని మినిట్స్ వస్తాయండి? 120. 120 minutes అండి. 120 minutes is to 45 minutes. ఇక్కడ మీరు గమనిస్తే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? ఏమవుతుంది? 5 8s are 120, 5 3s are 45. కాబట్టి 8:3 అవుతుందమ్మా. 8:3 అవుతుంది ఈ రేషియో. ఏమా? నెక్స్ట్ రెండోది రేషియో బిట్వీన్ 3 kgs and 450 grams ఈక్వల్స్. ఇక్కడ కూడా మనం గమనిస్తే సేమ్ యూనిట్స్ లో లేదు. ఒక ఫస్ట్ క్వాంటిటీ ఏమో కేజీస్ లో ఉంది, సెకండ్ క్వాంటిటీ ఏమో గ్రామ్స్ లో ఉంది. కాబట్టి ఈ రెండుకి రేషియో తీసుకోవాలంటే 3 kgs is to 450 grams. ఇక్కడ కూడా మనం గ్రామ్స్ ని కేజీస్ లో మార్చుకుంటే ఫ్రాక్షన్ వస్తుంది. మళ్ళీ ఫ్రాక్షన్ మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకోవాలి. అంతకన్నా కేజీస్ ని మనం గ్రామ్స్ లో మార్చుకుంటే 1 kg ఈక్వల్ టు 1000 grams. అంతే కదండి? కాబట్టి ఇది ఏమొస్తుందంటే 3000 grams అవుతుంది. ఈక్వల్స్ is to 450 grams అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ 15 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 15 3s are, ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 15 20s are. కాబట్టి 20:3 వస్తుందమ్మా. ఇది 20:3 అని వస్తుంది. ఇది రేషియో. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా మనం ఫ్రాక్షన్స్ ని కనుక మనం కంపేర్ చేస్తున్నాం అనుకోండి, లేదా 2 రేషియోస్ అదే రేషియో చేసేటప్పుడు ఆ రెండిట్లోని 2 టర్మ్స్ కూడా ఫ్రాక్షన్స్ అయ్యాయి అనుకోండి, వాటిని ఎలా కంపేర్ చేస్తామంటే ముందు వాటిని ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. అసలు ముందు ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ముందు లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే అసలు ముందు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఆగండి ఒకసారి. చంద్రశేఖర్, వాట్ ఈస్ ఫ్రాక్షన్? చంద్రశేఖర్, ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? శరణ్య అమ్మా, సార్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? నెక్స్ట్ which can be divisible. విచ్ కెన్ బి డివిజిబుల్ అంటే ఎగ్జాంపుల్ So in the form P by Q. అమిత్ కుమార్ ఏం చెప్తున్నావు? In the form P by Q. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ P by Q. అర్థమవుతుందండి? ఫ్రాక్షన్ అంటే ఏ ఫామ్ లో ఉండాలి? P by Q ఫామ్ లో ఉండాలి. అర్థమవుతుందండి? అయితే అక్కడ Q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే రేషనల్ నెంబర్స్ అన్ని ఫ్రాక్షన్స్ అనొచ్చా లేదా? అనొచ్చామా? ఏమా? కాబట్టి P by Q ఫామ్ లో ఉంటూ Q నాట్ ఈక్వల్ టు 0 అయ్యేవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అవుతాయి. ఏమండి?
కాబట్టి ఇక్కడ p by q ఫామ్ లో ఉండాలి అంటే జనరల్ గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2/3 3/4 ఉంది. ఇప్పుడు ఇది ఫ్రాక్షనే ఇది ఫ్రాక్షనే ఎందుకంటే p by q ఫామ్ లో ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నాను. ఈ ఫ్రాక్షన్స్ అవుతాయా అవ్వా? No, sir. అవుతాయమ్మా? No, sir. ఏమా అవి ఏ పాపం P చేస్తాయమ్మా? P by Q formula లేదు. ఊని మనం 2/1 అని రాసుకోవచ్చమ్మా? 2/1. ఫ్రాక్షన్స్ ఏనమ్మా శరణ్య? Yes, sir. ఆ, ఇవి ఫ్రాక్షన్స్ ఏనమ్మా ఎందుకంటే ఇవి ఏంటి జనరల్ గాను న్యాచురల్ నెంబర్స్ Yes, లేదా sir. హోల్ నెంబర్స్ లేదా ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్స్ అనొచ్చు. ఇవన్నీ కూడా p by q ఫామ్ లో ఉన్న వాటిని మనం ఏ నెంబర్స్ అంటాం? రేషనల్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్ సబ్సెట్సే కదా అమ్మా శరణ్య? Yes, sir. కాబట్టి దీస్ 2 నెంబర్స్ ఆర్ ఆల్సో ఫ్రాక్షన్స్ అవుతాయి. ఏమా ఇక్కడ Okay, sir. మనం గమనిస్తే ఇక్కడ డినామినేటర్ లో ఏముంది? 1, sir. కాబట్టి వీటిని ఏమంటాం అంటే మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అర్థమవుతుందండి? ద డినామినేటర్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ద డినామినేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఆర్ సేమ్ దెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అదే డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటే వాటిని Unlike అన్లైక్ fractions. ఏమా? కాబట్టి Yes, ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ Unlike fractions. అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం ఎలా కంపేర్ చేస్తాము అంటే ముందు వాటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు కంపేర్ చేస్తాం అన్నమాట. ఏమా అంటే 2 రేషియోస్ ని కంపేర్ చేయాలంటే ఇప్పుడు 2/3 అంటే 2:3, 3/4 అంటే 3:4. ఈ 2 రేషియోస్ ని కంపేర్ చేయాలనుకోండి వాటిని ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు కంపేర్ చేస్తాం అన్నమాట. ఏమా నెక్స్ట్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం అంటే ఏం చేయాలి? ఇవన్నీ లోయర్ క్లాస్ లో మీరు చేస్తారు. 7th క్లాస్ 8th క్లాస్ లో వస్తాయి. ఒక 2 ఫ్రాక్షన్స్ ని మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు రెండింటికి యొక్క డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అవునమ్మా? Yes, sir. ఆ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎం సేమ్ వచ్చేలాగా మనం నెంబర్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసి చేయడం డివైడ్ చేసి నేర్చుకోవాలి. ఇప్పుడు 3 కి 4 కి ఎల్సిఎం ఏమవుతుంది? 3, 4 అనేవి కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే GCD వెరీ గుడ్. GCD ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1. దెన్ ద నెంబర్స్ ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్ అంట. ఈ రెండింటికి కామన్ డివైజర్స్ ఉండవు. కాబట్టి వీటి యొక్క GCD ఏమవుతుందంటే 3 × 4 = 12 అవుతుంది. ఎల్సిఎం సారీ GCD కాదు. ఎల్సిఎం ఏమవుతుందంటే 3 × 4 = 12 అవుతుందమ్మా. కాబట్టి ఈ నెంబర్ ని డినామినేటర్ 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి నేను? 4తో. మరి ఇది 12 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి నేను? 3తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? ఇది 8/12. ఇది ఎలా మారుతుంది? 9/12. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ డినామినేటర్ సేమ్ అయితే అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినప్పుడు మనకి డినామినేటర్ తో సంబంధం లేదుగా ఇంకా. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఈ 2 రేషియోస్ ని మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసాం. 8/12 వచ్చింది, 9/12 వచ్చింది. మనం కండిషన్ చెప్పాం. రేషియోలో ఉన్న టర్మ్స్ ని బోత్ టర్మ్స్ ని కూడా సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం కానీ డివైడ్ చేయడం కానీ చేయొచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే 8/12 9/12 అన్నప్పుడు కంపేర్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే 12 తో మల్టిప్లై చేస్తాను రెండింటిని. అప్పుడు 12 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నాకు లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? నాకు డినామినేటర్ తో సంబంధం ఉండదు. అర్థమవుతుందమ్మా? Yes, sir. అందువల్ల లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగారు 2/3 పెద్దదా 3/4 పెద్దదా? విచ్ రేషియో ఇస్ గ్రేటర్ అని చెప్పి అడిగాడు. విచ్ ఈజ్ గ్రేటర్ రేషియో అని అడిగాడు. లేకపోతే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలా లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు చెప్తారు ఏది పెద్దది, ఏ రేషియో పెద్దది? 2:3 3:4? 3:4. 3:4 పెద్దదమ్మా. అమ్మ అర్థమవుతుందమ్మా నేను చెప్పింది మీకు? దుర్గా Yes, sir. నెక్స్ట్ కాబట్టి అది తర్వాత పాయింట్ కింద రాద్దాం. 6th పాయింట్. టు కంపేర్ టూ రేషియోస్ టూ రేషియోస్ ని కంపేర్ చేయాలంటే వాటిని ఎలా మార్చుకోవాలండి? కన్వర్ట్ దెమ్ ఇంటూ ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్. కన్వర్ట్ దెమ్ ఇంటూ ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్.
ఈక్వివాలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ ఏమా కొంచెం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ find the greater ratio of ఏమి ఇచ్చాడంటే వాడు 2 1/3 is to 3 1/3 and 3.6 is to 4.8. చూడండి అక్కడ ఇదొక రేషియో. ఎప్పుడైనా రేషియోస్ కంపేర్ చేయాలంటే మనం ఏం చెప్పాం, ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడే మనం కంపేర్ చేయగలం. ఎందుకు అలా ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం అంటే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్ అవ్వాలి. ఎప్పుడైతే సేమ్ అవుతాయో ఇంకా డినామినేటర్ నేను కన్సిడర్ చేసుకోకలేదు, న్యూమరేటర్ని బట్టి నేను చెప్పేయగలను. అర్థమవుతుందమ్మా? ఏమా Yes, sir. సాయి అర్థమవుతుందా సాయి? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇబ్బంది ఏం లేదు. లావణ్య అమ్మ, ఇప్పుడు ఇది కంపేర్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ముందు దీన్ని సింప్లిఫై చేస్తాను. ఇదేంటిది? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక ఇంటీజరును ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ చిన్నది ఉండి డినామినేటర్ పెద్దది ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అలా కాకుండా న్యూమరేటర్ పెద్దది ఉండి డినామినేటర్ చిన్నది ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇలాగా ఒక ఇంటీజరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే 2 3s are 6 6 + 1 7 7/3 is to 3 3s are 9 9 + 1 అంటే 10 10/3 ఏమండి. అండ్ 3:6 3.6 is to 4.8 అంటే 3.6/4.8 దట్ ఈక్వల్స్. దీని ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత డిజిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 36/48 అని రాసేసుకోవచ్చు. అంటే నేను ఏం చేశానంటే దీన్ని 10తో మల్టిప్లై చేశాను, దీన్ని 10తో మల్టిప్లై చేశాను. మీకు అర్థమైతే రాసేసుకోవచ్చండి, ఇలా 10తో మల్టిప్లై చేయక్కర్లా. అప్పుడు దీన్ని డివైడ్ చేస్తే నేను 12 3s are 12 4s are ఏమండి, దీని వాల్యూ ఇది వచ్చింది. మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, రేషియోలో నుండి బోత్ టర్మ్స్ ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం కానీ సేమ్ నెంబర్తో డివైడ్ చేయడం కానీ చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, దీన్ని కూడా 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమైనా వస్తుంది? ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందిగా. అలాగైనా చేసుకోవచ్చు, లేదా 3 ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, 3తో మల్టిప్లై చేయకుండా అలా కూడా చేయొచ్చు. అర్థమైందమ్మా? Yes, sir. కాబట్టి ఇది ఎలా మారుతుంది? 7:10 అండ్ 3:4 అంటే ఇప్పుడు 7/10 3/4 వచ్చింది, అవునా? ఇప్పుడు ఇందులో ఈ రెండు రేషియోలోను ఏది గ్రేటరో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏది గ్రేటెస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఏమండి, ఇప్పుడు చూడండి, మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? ఎల్సిఎం కూడా చెప్తాను చూడండి. మీరు చిన్నపిల్లలాగా పక్కన ఇలా వేసుకుని 10 4 అని చెప్పి 2 5s are 2 2s are అని రాసుకుని 2 5s are 10 10 2s are 20 ఎల్సిఎం = 20 ఇలా రాసుకోక్కర్ లేకుండా ఇక్కడ చూడండి, ఈ రెండు నెంబర్ల పెద్ద నెంబర్ ఏదండి? 10, sir. 10. కాబట్టి 10 యొక్క మల్టిపుల్స్ చూడండి. 10 లో 4 పోతుందా? డివిజిబుల్ అవుతుందా? నో సార్. No, sir. అవును. కాబట్టి 10 యొక్క మల్టిపుల్ ఇంకోటి తీసుకోండి. 10 1s are లో 4 డివిజిబుల్ అవ్వదు. 10 2s are 20 20లో 4 డివైడ్ అవుతుందిగా. ఎస్ సార్. Yes, sir. దీని యొక్క ఎల్సిఎం 20 అండి. అర్థమవుతుందండి? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 1/32 1/8 ఎల్సిఎం ఏంటి? 32కి 8కి 32కి 8కి ఎల్సిఎం ఎంత? 32లో 8 క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుంది? 32 అవుతుంది. అర్థమవుతుందా? అలాగే మీకు 12, 16 అని ఇచ్చాడు, ఇప్పుడు ఎల్సిఎం ఎంత? అలాంటప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఇది 16. 16లో 12 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. 16 2s are 36 36లో 12 సారీ 32లో 12 క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 16 3s are 48 48లో 12 క్యాన్సిల్ అవుతుందండి. Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 48 అయిపోతుందండి. అర్థమవుతుందండి? మనం కావాలంటే మీకు అంతగా అనుమానం ఉందనుకోండి, వెరిఫై చేసుకోండి. 12 16 అని చెప్పి రాసుకుని ముందు ఏం చేస్తారంటే 2 2 4 2 6s are 2 8s are మళ్ళీ 2 3s are 2 4s are
ఇంకా అంతకనే ఏం క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 4 3 జర్ 12, 12 4 జర్ 48 సరిపోయింది కదండి. అలా మనం చిన్న నెంబర్ ఏదో పెద్ద నెంబర్ ఏదో చూసుకుని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఏమంటే అయినా మీకు కాలిక్యులేటర్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే మాక్సిమం కాలిక్యులేటర్ ఉపయోగించకుండా మైండ్తో క్యాలిక్యులేట్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడైతే కరెక్ట్గా వర్క్ చేస్తుందో స్పీడ్ పెరుగుతుంది. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కావాల్సింది ఏంటి మెయిన్? మీకు మన వాళ్ళకి చెప్పాను చాలా మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ Speed and accuracy, sir. స్పీడ్ అండ్ యాక్యురసీ. ఎవరమ్మా చెప్పింది? అమ్మాయి. Charishma, sir. వెరీ గుడ్. స్పీడ్ అండ్ యాక్యురసీ మెయిన్ ఇంపార్టెంట్ ఏమా. కాబట్టి మనకి స్పీడ్ పెరగాలి అంటే మైండ్ వర్క్ చేయాలి. మైండ్ వర్క్ చేయాలంటే కాలిక్యులేటర్ మీద పెట్టకండి. 2 2 జర్ ఎంత అంటే కాలిక్యులేటర్ తీసుకోవడం కాదు, మన మైండ్తో చెప్పడమే. ఇలాంటి చిన్న చిన్న కాలిక్యులేషన్ కూడా మన మైండ్తో చేసుకోవాలి. కాలిక్యులేటర్ ప్రతిదానికి ఉపయోగించకూడదు. ఇంకా కొన్ని సందర్భానికి వెళ్ళేటప్పుడు ఏమైపోతుందంటే ఇంకా కాలిక్యులేటర్ మీద ఆధారపడిపోతాం. మనం నిజంగా కరెక్ట్ చేసినా సరే ఆ కాలిక్యులేటర్ మీద కాలిక్యులేషన్ చేస్తే తప్ప మనకి కాన్ఫిడెంట్ ఉండదు. అలా అయిపోతుంది మనకి. ఏమా చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. నేను ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి? 20 వస్తుంది, అవునా? మరి దీన్ని 20 కింద మార్చాలంటే నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి? 2. మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఇది ఎలా మారుతుంది? ఇది 14/20 కింద మారుతుంది. మరి ఇది 20 చేయాలంటే నేను దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి? నేను 5తో. 5. ఇది ఎలా మారుతుంది? ఇది 15/20, sir. విచ్ రేషియో ఇస్ గ్రేటర్ ఇన్ దిస్ 2 రేషియోస్? 15/20. 15/20. 15/20 పెద్దది. మరి 15/20 ఏం తీసుకుంటే వచ్చింది? ఇది 15/20 ఏ రేషియోని తీసుకుంటే వచ్చింది వాడు ఇచ్చిన రేషియోని 3.6/4.8 ఈజ్ గ్రేటర్ దాన్ ఏం చెప్పచ్చు మనం? 2 1/3/3 అని చెప్పచ్చు. లేదా 3.6:4.8 ఈజ్ గ్రేటర్ రేషియో. ఏమండి ఇదండి విషయం. ఈ విధంగా చేయాలి. మీకు అర్థం అవడం కోసం చాలా వరకు స్టెప్లు వేసాను, కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్ చేయకండి. సింపుల్గా చూడగానే చెప్పేలా ప్రయత్నం చేయండి. 3 2 జర్ 6, 6 + 1 7, 3 3 జర్ 9, 9 + 1 10, అంటే 7:10 వస్తుంది. 3 3 సేమ్ నెంబర్ కాబట్టి ఇంకా అది లేనట్టే అనుకోండి. అలాగే 3.6/4.8 అంటే 36/48, 3/4 వస్తుంది. ఇంకో విషయం, దీన్నే మనం ఇంకోలో కూడా చెప్పచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియోస్ నేను ముందు ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. 3 1/3 దట్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 7/3:10/3 దట్ ఈక్వల్స్ 7:10. నెక్స్ట్ అండ్ వాడు ఇచ్చింది 3.6:4.8 దట్ ఈక్వల్స్ 3.6/4.8 అంటే 36 అంటే 12 3 జర్ 12 4 జర్ అంటే 3/4 అని వచ్చింది. ఇదేమో 7/10 అని వచ్చింది. కంపేర్ చేసేటప్పుడు 7/10 3/4 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 4 జర్ 28, 3 10 జర్ 30. ఏ నెంబర్ పెద్దది? 28 పెద్ద 30 పెద్ద? 30 పెద్ద. 30, sir. 30 పెద్దది. కాబట్టి ఈ 30 ఎప్పుడు వచ్చింది మనకి? ఈ 10 తీసుకొచ్చి ఈ రైట్ సైడ్ న్యూమరేటర్ తో మల్టిప్లై చేస్తే వచ్చింది. కాబట్టి దిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ. అండర్స్టాండ్? Yes, sir. అలా కూడా మనం చేయొచ్చమ్మా. 7 4 జర్ 28, ఈ న్యూమరేటర్ తో మల్టిప్లై చేస్తే 28 వచ్చింది. ఈ న్యూమరేటర్ తో మల్టిప్లై చేస్తే 30 వచ్చింది. ఏ న్యూమరేటర్ తో మల్టిప్లై చేసినప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ వచ్చిందో ఆ న్యూమరేటర్ కలిగి ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అదేనమ్మా, ఇది ఈజీ మాట. అమ్మా Yes, sir. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ లేదు, ఒక పని చేయండి, ఇది రాయండి, అప్పుడు చూద్దాం. 7th పాయింట్. ఇప్పుడు ఒక క్వాంటిటీ అనేది సమ్ రేషియోలో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే న్యూ క్వాంటిటీ కావాలంటే ఎలాగో ఫార్ములా చెప్తాను. ఒకసారి ముందు మ్యాటర్ చూసేయండి, ఆ తర్వాత క్వశ్చన్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఏమండి? ఇఫ్ ఏ క్వాంటిటీ increases or decreases in the ratio A is to B, then
then new quantity equal to b by a into original quantity ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. రామ్ వెయిట్ is 56.7 kg. If he reduces his weight, his weight in the ratio 7:6. Find his new weight. ఏమండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్తున్నాం నోట్ పాయింట్లోను, if a quantity increases or decreases in the ratio A:B, then new quantity equal to B by A into original quantity అని చెప్పాం. ఇక్కడ ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏ రేషియోలో, A:B రేషియోలో, అప్పుడు న్యూ క్వాంటిటీ కావాలంటే B by A into ఒరిజినల్ క్వాంటిటీ. ఇక్కడ ఇచ్చిన రేషియోని రివర్స్ చేసి ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ చేస్తే మనకు న్యూ క్వాంటిటీ వస్తుందని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాటర్ అంతా గుర్తుపెట్టుకోవాలి పర్లేదు, కానీ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక క్వాంటిటీని ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా A:B రేషియోలో న్యూ క్వాంటిటీ కావాలంటే ఆ రేషియోని ఏం చేయాలి, రివర్స్ చేయాలి, B by A చేయాలి, ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ చేయాలి. ఇప్పుడు వాడు ఏమడిగాడంటే రామ్ వెయిట్ ఈజ్ 56.7 kgs, అంటే ఇది ప్రెసెంట్ వెయిట్ అనే కదా దాని అర్థమవుతుందా అమ్మాయి? ప్రెసెంట్ వెయిట్ 56.7 kgs అమ్మాయి ఏమా. అయితే ఇఫ్ హీ రెడ్యూసెస్ హిజ్ వెయిట్, ఆ వెయిట్ని ఏం చేశాడంటే ఈ రేషియోలో రెడ్యూస్ చేశాడట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా నోట్ పాయింట్స్ చూడండి, ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఇన్ ది రేషియో A:B అన్నాం. అంటే ఇక్కడ A:B అంటే 7:6 Yes, sir. Yes, sir. ఇప్పుడు దెన్ ఫైండ్ హిజ్ న్యూ వెయిట్ అంటే న్యూ క్వాంటిటీ అనే కదా అని అర్థం. Yes, sir. కాబట్టి న్యూ క్వాంటిటీ కావాలి అంటే మనం ఏం చేయాలి, వాడి ఇచ్చిన రేషియోని రివర్స్ చేసి ఒరిజినల్ క్వాంటిటీతో మల్టిప్లై చేయాలి. కాబట్టి వీడి యొక్క న్యూ వెయిట్ కావాలంటే మనం ఏం చేయాలి, 6/7 into 56.7 kgs చేయాలి. అర్థమైందమ్మా? Yes, sir. సొల్యూషన్ లో ఒరిజినల్ వెయిట్ 6.7 kg ఆఫ్ రామ్, లేదా రామ్స్ ఒరిజినల్ వెయిట్ అని కూడా రాసుకోవచ్చు మనిషి 56.7 kg. ఏమండి ఇప్పుడు ఆ వెయిట్ ఏ రేషియోలో తగ్గించాడు, 7:6 రేషియోలో తగ్గించాడు. కాబట్టి చూడండి Reducing ratio. లేదా వెయిట్ రెడ్యూస్డ్ రేషియో అని కూడా రాసుకోవచ్చు. వెయిట్ రెడ్యూస్డ్ రేషియో ఈక్వల్ 7:6. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే న్యూ వెయిట్ కావాలి. ఈజ్ న్యూ వెయిట్. ఇక్కడ ఏం చేయాలి మనం, 6/7 is 6/7 ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ 56.7. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 7 8 56 8.1 8.1 into 6 అంటే ఎంత అవుతుంది, 48.6 ఏమా kg. Yes, ఇదమ్మా. sir. ఏమా నెక్స్ట్ 8th పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోబోయేది, ఇప్పుడు న్యూ క్వాంటిటీని, మనకి న్యూ క్వాంటిటీ కావాలంటే ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏం చేస్తాం, B by A తో మల్టిప్లై చేస్తామండి, లేదా వాడి ఇచ్చిన రేషియోని రివర్స్ చేసి ఆ రేషియోతో మల్టిప్లై చేసాం కదా ఇక్కడ, అవునా కదా? Yes, sir. అప్పుడు మనకి న్యూ క్వాంటిటీ వచ్చింది. అంటే న్యూ క్వాంటిటీ రావడం కోసం ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేసామో ఆ ఫ్రాక్షన్ ఏమంటాం అంటే ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటున్నాడు. అర్థమవుతుందండి? న్యూ క్వాంటిటీ రావడం కోసం ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏ రేషియోతో మల్టిప్లై చేసామో ఆ రేషియోని ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటామన్నమాట. అది నెక్స్ట్ పాయింట్ అమ్మ చూడండి.
The fraction by which by which the original quantity is multiplied by original quantity is multiplied to get a new quantity. New quantity is called factors multiplying ratio. factor multiplying ratio. The factor multiplying ratio. అంటే న్యూ క్వాంటిటీ రావడం కోసం ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తున్నామో దాన్నే మనం ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ రేషియో అంటాం సింపుల్ గా చెప్పాలంటే. ఇక్కడ ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ రేషియో ఏంటి ఈ సమ్లో? 6/7. అర్థమవుతుందండి? Yes, sir. ఈ క్వశ్చన్ లో ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ రేషియో 6/7 కదా. మనం ఒరిజినల్ క్వాంటిటీని ఏ రేషియోతో మల్టిప్లై చేస్తాం, ఏ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తాం? 6/7 తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి 6/7 ఇస్ ది ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ రేషియో ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఈసారి మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దామండి. అంటే ఈ రేషియోకి సంబంధించి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి అవి కూడా చూద్దాం. అంటే రేషియోని మనం ఎలా మార్చవచ్చు అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి అసలు ముందు ఒక చిన్న విషయం. ఒక రేషియో యొక్క ఇన్వర్స్ రేషియో అని మనం ఎప్పుడు అంటాం అంటే 2 రేషియోస్ యొక్క ప్రొడక్ట్ 1 అయితే దాన్ని 1 రేషియో ఇస్ ది ఇన్వర్స్ ఆఫ్ ది అదర్ రేషియో అంటాం. ఏమండి చూడండి ఒకసారి. ఇఫ్ one ratio is the inverse of another ratio, then their product is 1. అలానే రాయొచ్చు 1 ratio is the inverse of the another ratio if their product is 1. అలా కూడా రాయొచ్చు. లేదా దెన్ తీసి పడండి, ఇప్పుడు తీసి పడేసి ఇక్కడ రాయండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. 1 ratio is the inverse of the another ratio అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 1. 2 ratios యొక్క ప్రొడక్ట్ 1 అయితే 1 ratio is the inverse of the other ratio అన్నమాట. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు చిన్న విషయం చూద్దాం. చూడండి, దట్ ఈస్ A/B is the inverse ratio of ఇప్పుడు A/B జనరల్ గా ఇది పక్కన పెట్టండి సెంటెన్స్. A/B ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది మనకి? B/A తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి A/B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? B/A అవుతుందా లేదా? అలాగే B/A యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? A/B అవుతుందా లేదా? Yes, sir. కాబట్టి A/B is the inverse ratio of B/A and vice versa. ఏమండి? వైస్ వెర్సా అంటే రివర్స్ కూడా అవుతుంది. B/A యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? A/B అవుతుంది. ఏం అర్థమవుతుందా? దట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్, ఇంకా మళ్ళీ రాయడం ఇది మీకు అర్థమైందిగా పాయింట్. A/B అనేది ఇన్వర్స్ రేషియో ఆఫ్ B/A అవుతుంది. B/A యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? A/B అవుతుంది. అమ్మ అర్థమైందా? ఎగ్జాంపుల్, ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 5:6 ఏమవుతుందమ్మా? 5:6 ఏమవుతుంది శరణ్య? 65. 6:5. ఏమండి? ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇంకో విషయం, రెండోది.
జనరల్ గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకున్నాం 1:2 దీన్ని తీసుకున్నాం 1:2 అని తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనించండి 1:2 తీసుకుంటే దీన్ని మనం 1/2 అని రాస్తాం. ఏమండి ఇక్కడ మీరు గమనించండి ఇది A:B తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ చిన్నది ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు 1/2 వస్తుంది. అదే మనం 2:1 అని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ 2 అయింది, బి వాల్యూ 1 అయింది. ఇప్పుడు మనకి ఏమని వస్తుంది 2/1 అని వస్తుంది. ఈ రెండు ఫ్రాక్షన్స్ లో ఏది పెద్దది చెప్పాలి? 2/1 పెద్దది. ఎందుకు 2/1 పెద్దది వచ్చిందంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి కదా, అర్థమైందా? ఏ వాల్యూ బి ఇక్కడ ఏ వాల్యూ బి కన్నా చిన్నది మూలాన్ని దీని వాల్యూ ఏమవుతుందంటే దీని వాల్యూ కన్నా చిన్నదైంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అయితే ఆ ఇన్ఈక్వాలిటీ మనం ఏమంటాం అంటే మనం లెస్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అదే ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఈ ఇన్ఈక్వాలిటీ మనం ఏమంటాం అంటే మనం గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి చూడండి, a ratio A:B is said to be of greater inequality the A:B inequality. ఇప్పుడు A:B అనేది గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అవ్వాలంటే ఏ వాల్యూ అవ్వాలి? బి కన్నా చిన్నది అవ్వాలి, పెద్ద అవ్వాలి. ఏమా ఇప్పుడే కదా చూసాం, A:B గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అవ్వాలంటే ఏ వాల్యూ పెద్ద అవ్వాలి, చిన్నది అవ్వాలి? బి కన్నా చెప్పాలి. పెద్దది అవ్వాలి. కాబట్టి ఈక్వాలిటీ if A greater than B, and of less inequality and of less inequality. ఇన్ఈక్వాలిటీ అంటే మీకు తెలుసు కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్. అసలు లెక్క ప్రకారం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఈక్వాలిటీలో తీసుకోకూడదు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ మాత్రం ఇన్ఈక్వాలిటీ కింద తీసుకోవాలి. కాబట్టి లెస్ ఇన్ఈక్వాలిటీ ఇఫ్ ఏ వాల్యూ అవ్వాలి? బి కన్నా తక్కువ ఉండాలి, ఏ లెస్ దాన్. ఎగ్జాంపుల్, if A:B equal to 1:2, then 1:2 is less than 2:1. 2:1 అర్థమవుతుందండి? మా అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ప్రాపర్టీ. The compound ratio of A:B and C:D is, మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ కాంపౌండ్ రేషియో అంటే ఏమని వస్తుందంటే ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవడం ఇస్టు సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవడం. వాడు ఎన్ని రేషియోస్ అయినా ఇవ్వండి, కానీ కాంపౌండ్ రేషియో అనగానే మనం చేసిన పని ఏంటంటే ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవడం ఇస్టు సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేసుకోవడం. కాబట్టి ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది? AC ఇస్టు BD. అర్థమైందండి? ఏమండి? ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, the compound ratio of 2:3 and 3:4 is ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయండి ఇస్టు సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి అంటే 6:12. 3 into 4 దట్ ఈక్వల్స్ 3 క్యాన్సిల్ అయిపోతే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1:2 వస్తుంది. అర్థమైందా మీది? అమ్మా ఇదమ్మా కాంపౌండ్ రేషియో అంటే. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. ద కాంపౌండ్ రేషియో
the compound ratio of A is to B, comma, C is to D, comma, E is to F is ఏమవుతుంది? లక్ష్మీప్రియ. ACE is to BDF, sir. వెరీ గుడ్. ACE ACE చెప్పాము, ADE చెప్పాము. ACE is to BDF. ACE అనే చెప్పండి. సరే, నాకు సరిగ్గా అర్థం కాలేదమ్మా. ఏమా ఇదండి విషయం. అంటే కాంపౌండ్ రేషియో అంటే మీరు ఫార్ములాలో ఏం గుర్తుపెట్టుకోకర్లా, సింపుల్గా ఒకటే లాజిక్. మీరు ఎన్ని రేషియోస్ ఇచ్చినా సరే ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయండి, ఇస్టు సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి, వాటిని సింప్లిఫై చేయండి, దాన్ని మనం కాంపౌండ్ రేషియో అంటాం. అంటే ఎందుకు అలా మల్టిప్లై చేసుకోవడం అంటే, కాంపౌండ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండు రేషియోస్ని మల్టిప్లై చేయమని. మల్టిప్లై చేస్తే A/B ఇంటూ C/D అని వస్తుంది, అంటే AC/BD వస్తుంది, అంటే AC is to BDAగా అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అది మాట విషయం. అమ్మా త్వరగా రాసుకోండి అమ్మా. The compound ratio of 4:6, 12:18, 7:9 is ఏమవుతుందండి? ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. 4 into 12 into 7 is to చెప్పాలి 6 into 18 into 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు సింపుల్గా ఎక్కడెక్కడ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే దిస్ టర్మ్ బై దిస్ టర్మ్ అని వస్తుంది కాబట్టి మనం డివిజన్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూడండి ఒకసారి ఏం చేద్దామంటే, మనం 6 2s are 12 క్యాన్సిల్. నెక్స్ట్ 2 9s are 18 క్యాన్సిల్. ఇంకేముంది ఇంకా? దట్ ఈక్వల్స్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి? సార్ 4 9s are 28 is to 9 9s are 81. అంతేనండి. ఏమండి తర్వాత చూడండి, తర్వాత ప్రాపర్టీ ఫోర్త్ వన్. ఇప్పుడు ఈసారి మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో అవి చెప్పుకుంటాం. చూడండి ఒకసారి. ఏ రేషియో ఇప్పుడు మనం A/B తోనే కాంపౌండ్ రేషియో తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ A/B, A/B అంటే ఏమొస్తుంది మనకి చెప్పాలి? ద కాంపౌండ్ రేషియో A² is to B². వెరీ గుడ్ ప్రజ్ఞ, B². కాబట్టి ఏ రేషియో కాంపౌండెడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ is called a compound ratio. అదే a compound of itself is called a duplicate ratio అంటాం. కాబట్టి the duplicate ratio of A is to B is ఏమవుతుందంటే మనకి A² is to B² వస్తుంది కదమ్మ విషయం. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 ఈజ్ ఏమవుతుంది ప్రజ్ఞ? మా ప్రజ్ఞ 9:16. అంతేనమ్మా, వెరీ గుడ్. 3² is to 4² అంటే 9:16 అమ్మా. నెక్స్ట్ 5th వన్. ఇప్పుడు ఈసారి డూప్లికేట్ అయిపోయింది, సబ్ డూప్లికేట్ చూద్దాం. ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is ఇక్కడ ఏమొస్తుందంటే √A is to √B వస్తుందమ్మా. √A is to √B వస్తుంది ఏమా? సబ్ డూప్లికేట్ రేషియో అంటే √A is to √B వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ చూద్దాం.
అంటే ఇక్కడ A/Bకిని మన A⁻−1/2 B⁻−1/2కి కాంపౌండ్ రేషియో తీసుకుంటే సబ్ డూప్లికేట్ రేషియో వస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? The subduplicate ratio of 25:36 is 5:6. very good, Chandrasekhar. 5:6. కారణం ఏంటి? √25:√36 దట్ ఈక్వల్స్ 5:6. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. వాడు క్వశ్చన్లో ఇస్తాడు సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ అని, ట్రిప్లికేట్ రేషియో అని అలా వస్తుంది. ఈసారి ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటంటే ద కాంపౌండ్ రేషియో ఆఫ్ A/B, A/B అంటే 3 టైమ్స్ తీసుకుని A/Bని కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమైనా వస్తుందమ్మా? తెలుసుమా? వెరీ గుడ్. A³ is to B³ అమ్మా. The triplicate ratio of A/B is A³ is to B³ అమ్మా. A³ is to B³. Next example. The triplicate ratio of 2:3 is how much? 8:27. 8:27. 2, very good. 2³ is to 3³ that equal to 8:27. ఏమా? అలాగే ఇప్పుడు చిన్న విషయం, డూప్లికేట్ అంటే డబల్ కాబట్టి స్క్వేర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ అంటే డబల్ కాబట్టి స్క్వేర్ వచ్చింది. సబ్ డూప్లికేట్ అంటే ఈ స్క్వేర్ కాస్త స్క్వేర్ రూట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి అమ్మా, చిన్న లాజిక్లు అంతే, పెద్ద కష్టమేం కాదు. డూప్లికేట్ అంటే A² is to B² అని వచ్చింది. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ కాస్త స్క్వేర్ రూట్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ A is to స్క్వేర్ రూట్ ఆఫ్ B అని వచ్చింది. ట్రిప్లికేట్ అంటే 3 కాబట్టి A³ is to B³ అని వచ్చింది. ఇప్పుడు ఈసారి సబ్ ట్రిప్లికేట్ చూద్దాం. ఏమంటాం? The subtriplicate ratio of A is to B is sub duplicate అంటే ఏమొచ్చింది? క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ A is to స్క్వేర్ రూట్ ఆఫ్ B వచ్చింది. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏమొస్తుంది? 3√A is to 3√B. క్యూబ్ రూట్ ఆఫ్ A is to క్యూబ్ రూట్ ఆఫ్ B వస్తుందమ్మా. క్యూబ్ రూట్ ఆఫ్ A is to క్యూబ్ రూట్ ఆఫ్ B. అమ్మ 3ని బయట రాయకూడదు, ఇందులోనే రూట్లోనే రాయాలి. చూసుకోండి. Example. The subtriplicate ratio of ratio of 8:27 is ఏమొస్తుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 8 is to 2:3. వెరీ గుడ్. క్యూబ్ రూట్ ఆఫ్ 27 దట్ ఈక్వల్ టు 2:3. ఇది ఎలా వస్తుందో తెలుసు కదమ్మా. 2:3 చెప్పమంటే చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. అదమ్మ విషయం. ఎందుకంటే 8ని మనం 2³ కింద రాసుకోవచ్చు. 2³ హోల్ పవర్ 1/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. 3³ కింద రాసుకోవచ్చు. 3³ హోల్ పవర్ 1/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. అమ్మ ఇప్పుడు ఇంకో చిన్న విషయం తర్వాత చూద్దానండి. ఇదండి విషయం. నెక్స్ట్ ఈసారి మరో పాయింట్ చూద్దాం. ఇప్పుడు మనం కాంపౌండ్ రేషియో చూసాం. ఈసారి కంటిన్యూడ్ రేషియో చూస్తాం. ఏమంటే చిన్న అది గుర్తుపెట్టుకోండి, టర్మ్స్ ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తాయి మీకు. కాంపౌండ్ అంటే వేరు, కంటిన్యూ అంటే వేరు. చూసుకోండి. ఏమండి కంటిన్యూడ్ రేషియో అంటే ఏంటంటే the relation between the magnitudes of 3 or more quantities of the same kind is called continued ratio అంటమాట. ఇప్పుడు రేషియో అనేది ఎన్ని క్వాంటిటీస్ మధ్య ఉండాలి? 3 or more క్వాంటిటీస్ మధ్య ఉండాలి. అర్థమవుతుందండి?
అర్థమవుతుందంటే రిలేషన్ అనేది వేటి మధ్య ఉండాలి అంటే 3 ఆర్ మోర్ క్వాంటిటీస్ మధ్య ఉంటే 3 ఆర్ మోర్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ మధ్య ఉంటే రిలేషన్ అనేది దాన్ని మనం ఏమంటాం అంటే మనం కంటిన్యూడ్ రేషియో అంటాం. అర్థమవుతుందమ్మా? చూడండి ఒకసారి. ద రిలేషన్ ఆర్ కంపారిజన్ between the magnitudes of 3 or more quantities of the same kind. 3 or more quantities of the same kind is called ఏమంటాం అంటే కంటిన్యూడ్ రేషియో అంటాం. కంటిన్యూడ్ రేషియో అంటాం. ఏమంటే అంటే 3 ఆర్ మోర్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ లేదా కంపారిజన్ జరిగితే దాన్ని మనం కంటిన్యూడ్ రేషియో అంటాం. ఏమంటే చూడండి. ద కంటిన్యూడ్ రేషియో of 3 similar quantities A, B, C is A is to B is to C. B is to C. అంతే. వాడు ఎన్ని ఇచ్చినా సరే క్వాంటిటీస్ వాటి మధ్య రేషియో తీసుకుంటే సరిపోతుంది. అది కంటిన్యూడ్ రేషియో అంటాం. అదే కాంపౌండ్ రేషియో అంటే మళ్ళీ వేరు. అక్కడ కాంపౌండ్ రేషియో అంటే 2 ఆర్ మోర్ రేషియోస్ ఇస్తాడు, అక్కడ రేషియోస్ ఇస్తాడు. అక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తాం, ఎన్ని రేషియోస్ ఇచ్చినా, అలాగే సెకండ్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తాం, వాటి మధ్య ఇష్టు పెడతాం. ఇక్కడ కంటిన్యూడ్ రేషియోలో వాడు రేషియోస్ ఇవ్వడు, క్వాంటిటీస్ ఇస్తాడు. ఆ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ లేదా కంపారిజన్ తీసుకుంటే దాన్ని మనం కంటిన్యూడ్ రేషియో అంటాం అండి. ఏమండి? ఎగ్జాంపుల్ చూద్దామండి. ద కంటిన్యూడ్ రేషియో of 6, 9, 12 is ఏమని వస్తుందమ్మా? 6:9:12. దట్ ఈక్వల్ 3 తో క్యాన్సిల్ చేస్తే 3 2 2:3:4. అంతేనమ్మా. 2:3:4 అంతే తప్ప మళ్ళీ 2 ఇందులో 4లో క్యాన్సిల్ అవుతుందని క్యాన్సిల్ చేసేకూడదు. ఇది కంటిన్యూడ్ రేషియో. ఏమండి? ఈసారి కమెన్సరబుల్, ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అని చెప్పి ఉంటాయి. అది ఏంటో చెప్పేసుకుని మనం తర్వాత ఎగ్జాంపుల్ సమ్స్లోకి వెళ్దాం, తర్వాత ఎక్సర్సైజ్ సమ్స్లోకి వెళ్దాం. చూద్దాం. 9th వన్. ఇప్పుడు మనకి ఒక రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియోని మనం ఇంటీజర్స్లో రాయగలిగితే, అంటే రేషియోని టర్మ్స్ ఇంటీజర్స్ అయితే దాన్ని మనం కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. అదే మనం రేషియోని ఇంటీజర్స్లో రాయలేకపోతే దాన్ని మనం ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో √2:√3 ఇచ్చాడండి. √2:√3 అని ఇచ్చాడండి. దీన్ని మనం ఇంటీజర్లో రాయగలమండి? ఏమండి? No, sir. No, sir. No, sir. ఈ నెంబర్స్ ఎటువంటి నెంబర్స్ అవి? రామకృష్ణ. Irrational, sir. వెరీ గుడ్ విశాల్. ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ఇంటీజర్స్. వాట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్? Which cannot be expressed in the form of P by Q. Very good. It is one of the definition, but what is the correct definition of irrational number? అమ్మ ఇప్పుడు ఈ సమాధానం ఎలా ఉంటుందంటే, చెడ్డవాళ్ళు ఎవరు అంటే మంచి వాళ్ళు కాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే అది అన్ని సందర్భాల్లో కుదరదు కదా. సిచ్యువేషన్ బట్టి మంచి చేయడం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఎవరు చెప్తారు? నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ పిల్లలకైతే చెప్పున్నాను. నేను మా పిల్లలకి చెప్పాను, ఫస్ట్ ఇయర్ పిల్లలకి చెప్పాను, సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా చెప్పాను. కాలేజ్ స్టార్టింగ్ మొదట్లో నేను లోయర్ క్లాస్లో ఉన్న డెఫినేషన్స్ అడుగుతున్నప్పుడు నెంబర్ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఏవే నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను. గుర్తురాదు Sir. ఏంటి అభిరామ్? మీకు కూడా చెప్పాను నేను.
అభిరామ్, నాగసుబ్రహ్మణ్యం, సార్ తెలుసామా? నాన్ టెర్మినేటింగ్ చంద్రశేఖర్ ఎవరో చెప్తున్నారు. నాన్ నాన్ రికరెంట్ నాన్ టెర్మినల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. మనం లోయర్ క్లాస్ విషయాలు కూడా కొన్ని నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఉపయోగపడవచ్చు. రేపు అన్న రోజున మన బ్రదర్ సిస్టర్ వచ్చి అడిగారు అనుకోండి, నాకు తెలియదు అనకూడదు కదా. కాబట్టి వెరీ గుడ్ చంద్రశేఖర్, బాగా చెప్పారు. చంద్రరావా? చంద్రరావు. నాన్ రికరింగ్ నాన్ టెర్మినల్ నెంబర్ని ఏమంటామంటే మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు √2 యొక్క వాల్యూ చెప్పండి నాకు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √2? √2 ఈక్వల్ మనం ఏం చేస్తాం? 4.1. అలా మనం మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉండేలా చూసుకుని అక్కడతో ఆపేస్తాం మనం. కానీ దీని యొక్క వాల్యూ మనం చెప్పలేం. 1.41437249 అలా వస్తూనే ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ నెంబర్ ఇది, ఎక్కడ కూడా టెర్మినేట్ అవ్వదు, అంటే ఎండింగ్ ఉండదు. అలాగే రికరింగ్ నాన్ రికరింగ్ అంటే ఎక్కడ కూడా రిపిటేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, దీని వాల్యూ చెప్పండి. 0.333333. అలాగే పాయింట్ తర్వాత ఏమైంది? రికరింగ్ అంటే రిపిటేషన్ ఉంటుంది డిజిట్, కానీ ఇక్కడ రిపిటేషన్ ఉండదు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే డెఫినేషన్స్: నాన్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్. అది చూడండి. 9th, if the ratio of two similar quantities can be expressed as ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే రేషియో ఆఫ్ ఇంటీజర్స్ ఎక్స్ప్రెస్ చేయాలి యాజ్ ఏ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్. Then the quantities are said to be commensurable. Then the quantities are said to be commensurable అంటాం. ఒకవేళ అలా కాకపోతే వాటిని ఇన్కమెన్సరబుల్ అంటాం. అదర్వైజ్ they are said to be incommensurable quantities. Example: for example, √2:√3 లేదా √3:√2 cannot be expressed as the ratio of integers అని రాయలేం. కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్రెస్ as the ratio of two integers. సో √3, √2 మనం ఏమంటామంటే మనం √3, √2 incommensurable quantities. ఏమండి?